గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను సంగప్ప. ఈరోజు పత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన వార్తలు చూసినట్లయితే తమిళనాడులో ఇంకా రాజకీయ ప్రతిష్టంభన కొనసాగుతుంది. అక్కడ ఇప్పటివరకు ముఖ్యమంత్రి ఎవరు అనేది ఇంకా తేలలేదు. ముఖ్యమంత్రి ప్రభుత్వం ఏర్పాటుకు ముఖ్యమంత్రిగా ఎవరిని ఆహ్వానిస్తారనేటువంటి విషయంపై ఇంకా గవర్నర్ నిర్ణయం తీసుకోలేదు. ఇంకా అప్పీటముడు కొనసాగుతుంది. దాంతో అక్కడ అనిశ్చితి ఒక ప్రతిష్టంభన ఇంకా కంటిన్యూ అవుతుంది. ఆ సస్పెన్స్పై అందరూ ఉత్కంఠ ఎదురు చూస్తున్నారు ఎవరు సీఎం అనే దాని మీద. కానీ పరిస్థితులు చూస్తుంటే మాత్రం మెల్లమెల్లిగా పన్నీర్ సెల్వం పుంజుకుంటున్నారు. శశికళ డౌన్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. తన దగ్గర ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఎంతమంది ఆమెకు సపోర్ట్ చేస్తారో లేదో తెలియనటువంటి పరిస్థితి ఒకటి నెలకొంది. కానీ నిన్న మాత్రం ఆమె ప్రెస్ మీట్ పెట్టి ఎన్ని అడ్డంకులు ఎదురైనా సీఎం నేనే అని చెప్పి ఆమె ప్రకటించారు. పన్నీర్ సెల్వం ఏమో మంచి రోజులు వస్తాయి త్వరలో అని నవ్వుకుంటూ చెప్పారు. ఆ వార్తలు అన్ని పత్రికలు కూడా ప్రధానంగా తీసుకున్నాయి. ఆ తర్వాత రెండవ వార్త చూసినట్టయితే నిన్న అమరావతిలో జాతీయ మహిళా పార్లమెంటేరియన్ సదస్సు జరిగింది. సో ఈ మహిళా పార్లమెంట్ సదస్సులో బౌద్ధ మత గురువు దలైలామా పాల్గొన్నారు. అధికారం మహిళల చేతుల్లో ఉంటే దేశం సురక్షితంగా ఉంటుందని చెప్పి ఆయన చెప్పారు. తర్వాత త్వరలోనే మహిళా బిల్లు తీసుకొస్తామని చెప్పి వెంకయ్యనాయుడు చెప్పారు. దానికి సంబంధించిన వార్త కూడా ప్రధానంగా ఉంది. ఆ తర్వాత ఇంకో వార్త చూసినట్టయితే ఇక మెడికల్కి ఉమ్మడి టెస్ట్ ఉన్నట్టుగానే నీట్లాగే ఇంజనీరింగ్లో కూడా కామన్ ఎంట్రీ టెస్ట్ దేశవ్యాప్తంగా ఒకటే టెస్ట్ ఉండాలని చెప్పి నిన్న ఏఐసిటి చేసిన ప్రతిపాదనకి కేంద్ర హెచ్ఆర్డి శాఖ ఆమోదం తెలిపింది. సో ఆ వార్త కూడా ఒకటి ప్రధానంగా ఉంది. ఇక నుంచి ఇంజనీరింగ్ ఎంట్రన్స్ టెస్ట్ మొత్తం దేశవ్యాప్తంగా ఒకటే ఉండబోతుంది. అదొక వార్త కూడా ప్రధానంగా అన్ని పత్రికలు కూడా తీసుకున్నాయి. ఇక నెక్స్ట్ మన రాష్ట్రానికి సంబంధించి వార్త చూసినట్టయితే కాంగ్రెస్ పార్టీ ప్రాజెక్టులపై మాట్లాడే అర్హత లేదని చెప్పి నిన్న కొంతమంది టీఆర్ఎస్ నుంచి ఎంపీలు ఎమ్మెల్యేలు మాట్లాడారు. ప్రాజెక్టు కట్టాలని కొందరు, కట్టదని కొందరు, తర్వాత కట్టకుండా అడ్డుకునేందుకు కొంతమంది కేసులు వేస్తున్నారు కాంగ్రెస్ నుంచి అని చెప్పి టీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. అదొక వార్త కూడా ఉంది. ఇవి ముఖ్యంగా ఉన్నటువంటి వార్తలు. తమిళనాడులో కొనసాగుతున్న ప్రతిష్టంభన, తర్వాత ఆమె తన దగ్గర 130 ఎమ్మెల్యేలు ఉన్నారని చెప్పి శశికళ చెప్తున్నప్పటికీ బయట చూస్తే మాత్రం ప్రజా మద్దతు ఆమె కనిపించట్లేదు. పైగా ఓవరాల్గా ఈవెన్ సోషల్ మీడియా కావచ్చు, లేకపోతే సినీ రంగం కావచ్చు, అన్నీ కూడా ఆమెకు వ్యతిరేకంగా ఉన్నాయి, శశికళకు వ్యతిరేకంగా ఉన్నాయి. ఎందుకంటే జరుగుతుంది ఈ అంశం మీద మాట్లాడదాం. మనతో చర్చలో బీజేపీ నుంచి పాదూరి కరుణ గారు, తర్వాత సీనియర్ జర్నలిస్ట్ డీసీ పొలిటికల్ ఎడిటర్ గౌరీశంకర్ గారు, కాంగ్రెస్ నుంచి బెల్ల నాయక్ గారు మనతో ఉన్నారు. గౌరీశంకర్ గారు, తమిళనాడు రాజకీయాలు మీరు చూస్తే సరే, ఫస్ట్ ఆమె శశికళ తన దగ్గర 134 అన్నారు, తర్వాత 129 అన్నారు, ఇప్పుడైతే 134 ఉన్నారని బలంగా చెప్తున్నారు. కానీ బయట చూడండి మొత్తం రాష్ట్ర వాతావరణం అంతా ఆమెకు ఎందుకో వ్యతిరేకంగా ఉంది. మరి ఎమ్మెల్యేల మద్దతు ఆమెకు ఉన్నట్టయితే అంతమంది ఎమ్మెల్యేలు ఆమె దగ్గర ఉన్నారు. ఆల్రెడీ గోల్డెన్ రిసార్ట్లో ఆమె ఎక్కడో మహాబలిపురం దగ్గర దాచిపెట్టారు, క్యాంప్ పెట్టారు. కానీ ఎమ్మెల్యేల మద్దతు ఆమెకు ఉంటే ప్రజా మద్దతు ఎందుకు ఆమెకు లేదు? ఎందుకు ఎట్లా జరుగుతుంది ఇది? అంటే తమిళనాడు ఒక విచిత్రమైన పాలిటిక్స్ ఉంది. ఇప్పుడు విచిత్రమైన సిట్యుయేషన్ కూడా ఉంది. ఒకటి, తమిళనాడు చాలా ఏళ్ళ నుంచి శాసిస్తున్న జయలలితకు దగ్గర ఉన్నాం కాబట్టి చాలామంది ఎమ్మెల్యేస్ ఆమెకు పరిచయం ఉన్నారు. చాలామంది ఎమ్మెల్యేస్కి ఆమెకు అనుకుంటే టికెట్స్ ఇచ్చేదాంట్లో కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయవచ్చు. అండ్ బ్యూరోక్రసీలో కూడా చాలామంది ఆమెకి అనుకూలంగా ఉంది. న్యాచురల్గా ఒక ముఖ్యమంత్రి తన అనుచరుడు అని, తన క్లోజ్ కాన్ఫిడెంట్ అని ప్రజలకు ఇంట్రడ్యూస్ చేసి వాళ్ళే పవర్ఫుల్ అయిపోతారు. మరి ఏ గవర్నమెంట్లో కూడా సహజమైనది. అండ్ పర్టికులర్లీ రీజనల్ పార్టీస్ ఇంకా ఎక్కువ ఉంటుంది ఇది. వెన్ యూర్ లీడర్ సేస్ ఫర్ అన్ వాళ్ళ వెళ్ళి కలవండి అని అంటే న్యాచురల్లీ ఓవర్ నైట్ షీల్ బికమ్ ఏ మోస్ట్ పవర్ఫుల్ లేడీ. అట్లా అలాగే డెవలప్ అయిపోయింది శశికళ. కాంగ్రెస్ పార్టీలో కూడా ఏ పార్టీ ఏ గవర్నమెంట్ అయినా ఎవరైనా కానీ ఒక కాన్ఫిడెంట్ అని ఎప్పుడైతే క్రియేట్ చేశారో, ఆ కాన్ఫిడెంట్ ఆ పర్సన్ మేల్ ఆ ఫీమేల్ ఎవరైనా ఉండని, న్యాచురల్లీ పర్సన్ విల్ బికమ్ వెరీ పవర్ఫుల్. ప్రతి ఎమ్మెల్యేస్ కానీ మన బ్యూరోక్రాట్స్ కానీ ఇప్పుడు ఎవరు హవా నడుస్తారో వాళ్ళ దగ్గరికి పోతారు. ఏ రాష్ట్రంలో అయినా కూడా అదే తెలిసిపోతుంది కదా. కాబట్టి తమిళనాడు పాలిటిక్స్ ఇస్ నాట్ టోటలీ డిఫరెంట్. కానీ రాత్రి మన రాజ్భవన్ తమిళనాడు నుంచి గవర్నర్ దగ్గర క్లోజ్గా ఉన్న సర్కిల్ నుంచి కొన్ని ఇన్ఫర్మేషన్ లీక్ అయింది. దాని ప్రకారం చూస్తే మాత్రం ఇంకా తొందరగా పడి ఆయన డిసిషన్ ఏది తీసుకునేటట్లేదు. అంటే ఈ వాంట్స్ టు స్టడీ కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్స్. ఆయన చాలా ఇష్యూస్ రేజ్ చేశాడు. ఒకటి, పన్నీర్ సెల్వన్ గారే హిమ్సెల్ఫ్ ప్రపోజ్డ్ దట్ శశికళ బి లెజిస్లేచర్ పార్టీ లీడర్గా ఎలక్ట్ చేయాలని వాళ్ళంటే ప్రపోజ్ చేశాడు. అండ్ సెకండ్ థింగ్, పన్నీర్ సెల్వన్ గారు శశికళ గారు చెప్పారు ఏమని అంటే, యాజ్ పర్ ద గవర్నర్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, నేనే రాజీనామా చేస్తున్నాను, నేను ముఖ్యమంత్రిగా నేను రాజీనామా చేస్తున్నాను తను ఇన్ఫార్మ్ చేశాడు ఎవరు శశికళ గారికి. బట్ సబ్సిక్వెంట్లీ తను బయటకి ఇప్పుడు వాళ్ళిద్దరి మీద విధిభేదాలు వచ్చినాక ఇప్పుడు బయటకు వచ్చి ఏం చెప్తున్నాడు, నన్ను బెదిరించారు కాబట్టి నేను ప్రపోజ్ చేయవలసి వచ్చి నన్ను బెదిరించి అండర్ డ్యూరెస్ నన్ను చేశాడు.
కాబట్టి గవర్నర్ హ్యాస్ టు టేక్ కాగ్నిజెన్స్ ఆఫ్ దట్. అంత ఈజీగా దాన్ని డిసైడ్ చేయలేదు. అండ్ సెకండ్లీ మనకి ఎమ్మెల్యేస్ ఎవరి స్ట్రెంత్ ఎక్కువ ఉంది అంటే అల్టిమేట్లీ ఫ్లోర్ ఆఫ్ ద హౌస్. నార్మల్ సిచ్యువేషన్లో మాత్రం కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్స్ ప్రకారంగా శశికళ గారిని బికాస్ షీ వాజ్ ఎలక్టెడ్ లెజిస్లేచర్ పార్టీ లీడర్ పిలిచి డెఫినెట్గా గవర్నర్గా పిలవాలి, ఆమెకి ముఖ్యమంత్రి చేయాలి. కానీ ఈ సిచ్యువేషన్ లేదు ఇక్కడ. బికాస్ దేర్ ఆర్ టూ మెనీ ఇఫ్స్ అండ్ బర్డ్స్. ఆయన సపోర్ట్ ఇచ్చిన అతనే అంటాడు, నన్ను బెదిరించి నన్ను సపోర్ట్ ఇచ్చిన అంటాడు, ఈమె ఎమ్మెల్యేస్ అంటే ఇప్పుడు ఎమ్మెల్యేస్ మంది ఎంతమంది ఆమెకి నిజంగా నిలబడతారు. ఇప్పుడు ఆమె క్లెయిమ్ చేసింది 130 మంది నాకు ఉన్నారని సపోర్ట్. కానీ 130 మంది రేపొద్దున ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో నిలబడతారా లేదా చూడాలి అది. కాబట్టి ఇట్స్ ఎ వెరీ టిక్లిష్ ఇష్యూ. అండ్ సెకండ్ ఇంకా అదే అంటున్నాడు, శశికళ గారి మీద ఒక కేసు ఉంది, డిఏ కేసు, డిస్ప్రపోర్షనల్ అసెట్ కేసు ఉంది. కాబట్టి తను హీ కోటెడ్ సమ్ జడ్జ్మెంట్స్. అయితే ఇంతకుముందు ఒక జడ్జ్మెంట్లో జడ్జెస్ ఓపెన్లీ సెట్ దట్ వెయిట్ టిల్ ద జడ్జ్మెంట్ బికాస్ యూ డోంట్ నో. ఇప్పుడు నేను షీ ఈజ్ నాట్ ఎ మెంబర్ ఆఫ్ ద హౌస్. రేపు పొద్దున ఎలక్షన్స్ బై ఎలక్షన్స్ కండక్ట్ చేసి ఆమె ఎలిజిబుల్ అవుతుందా లేదా. అండ్ సెకండ్ థింగ్, రేపు పొద్దున ఎలిజిబుల్ కాకపోతే ఎట్లా, ఎలిజిబుల్ అయితే ఎట్లా. కాబట్టి ఇవన్నీ జడ్జ్మెంట్ ఇంకా 2-3 days ఉంది, షార్ట్లీ 2-3 days అని చెప్పలేదు కానీ దగ్గర ఉంది. కాబట్టి లెట్ us వెయిట్ టిల్ ద జడ్జ్మెంట్ సో దట్ మళ్ళీ ఇంకోటి అనార్కీ, ఇంకోటి కాంప్లెక్స్ సిచ్యువేషన్ డెవలప్ అవుతుందని ఆలోచన చేస్తున్నారు. కాబట్టి గవర్నర్ ఆలోచన ప్రకారం చూసామంటే హీఈస్ రైట్ బికాస్ హీఈస్ గోయింగ్ త్రూ ఆల్ ద ఆస్పెక్ట్స్. ఎందుకంటే చాలా కాంప్లెక్స్. ఎంత లేట్ అయితే అంత పన్నీర్ సెల్వంకి మద్దతు వచ్చే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. అంటే ఒక్కటి పబ్లిక్ మూడ్ మాత్రం వచ్చేసింది. అది ఎందుకు వచ్చింది? పబ్లిక్ మూడ్ అంటే ఉన్నప్పుడు ఏంటంటే పన్నీర్ సెల్వన్ హాస్ నెవర్ ఓపెన్డ్ హిస్ మౌత్. ఆయన కూర్చోమంటే కూర్చున్నాడు, లేవంటే లేచిండు, రిజైన్ చేసాడు, ముఖ్యమంత్రిగా కూర్చోమంటే కూర్చున్నాడు. కాబట్టి హెస్ బీన్ ఎ వెరీ లాయల్ పార్టీ లీడర్ అండ్ వెరీ లాయల్ టు ద పబ్లిక్ లో సింపతి వచ్చింది. రైట్. చర్చలో టీఆర్ఎస్ నుంచి పొలిట్ బ్యూరో సభ్యులు ఎర్రవల్లి శ్రీనివాస్ గారు కూడా వచ్చారు. రైట్. బెల్లనాయక్ గారు, తమిళనాడు వాతావరణం పొలిటికల్ అట్మాస్ఫియర్ ఎట్లా చూస్తారు? ముఖ్యంగా మరి ఎమ్మెల్యేలందరూ ఆమె క్యాంప్లో ఉంటే ప్రజలంతా ఎందుకు అంత వ్యతిరేక భావంతో ఉన్నారు? మీరు చూడండి, సోషల్ మీడియా చూసినా బయట అన్ని మీడియాలో ఎక్కడ మాట్లాడినా కూడా ఆమెను వ్యతిరేకిస్తున్నారు. అంటే ఇప్పుడు జయలలిత వారసురాలు ఎన్నిక జరుగుతుందాడ. శశికళ ఇద్దా పన్నీర్ సెల్వం అవుతుందా మనం చూడాల్సిందే. అది మంచి సినిమా షో లెక్క నడుస్తుంది, అది హారర్ సినిమా లెక్క. తెలుగు ఛానళ్లకు, తెలుగు పేపర్లకు ఇవాళ అది పెద్ద న్యూస్ అయి కూర్చున్నది. సౌత్ ఇండియాలో మొత్తం నేషనల్ మీడియా కూడా అదే నడిపిస్తుంది. అయితే అది ఎందుకంటే ఒక రాజ్యాంగపరమైనటువంటి సమస్య చిక్కుముడిగా పడడం వల్ల ఎక్కువ దాని మీద చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. రెండోది సౌత్లో తమిళనాడు చాలా కీలకమైనటువంటి రాష్ట్రం కూడా. జయలలిత తన వారసుని ప్రకటించిపోయి ఉంటే ఈ సమస్య వచ్చేది కాదు. ఆమె ప్రకటించకపోవడం వల్ల వచ్చినటువంటి సమస్య. అయితే నాకు ఒక కోణం నుంచి చూసినప్పుడు ఎట్లా అనిపిస్తున్నది అంటే, శశికళకు దాదాపు 32 సంవత్సరాలుగా జయలలిత ఉన్నది. టికెట్లు ఇచ్చే కాడ కానీ, పైసలు తెచ్చే కాడ కానీ, పార్టీ క్యాడర్ మీద కానీ ఆమెకు పట్టున్నట్టు అనేది తేలిపోయింది. పూర్తి స్థాయి పట్టున్నది అనేది ఆ జనరల్ సెక్రటరీ అయినప్పుడే తేలిపోయినటువంటి పరిస్థితి. ఆపోజిట్లో అయితే బయట నుంచి చేస్తున్నటువంటి వాదనలు అనేందుకు ఆమె కరప్టెడ్ అని, ఆమె మంచిది కాదని, ఆమె కేసులలో ఉందని, ఇదంతా వాదన బయట నుంచి చేస్తున్నటువంటి వాదన ఒకటి ఉన్నది. గుండాగిరి చేస్తారని, గుండాగిరి చేస్తుంది, రకరకాల వాళ్ళ బంధువులు ఉన్నది, ఆమె మీద ఆరోపణలు ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ ఏడీఎంకే డిసైడ్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏడొచ్చిందంటే, పార్టీని ఉంచుకోవడమా, టెంపరీగా ఉన్నట్టు ఉండి రద్దు చేసుకోవడమా, పార్టీ శాశ్వతంగా ఉండేటటువంటి అవకాశం ఎట్లా ఉంటుంది అనేది బహుశా ఎమ్మెల్యేలంతా ఆలోచించారు అనుకుంటున్నాను. దానికి బలమైనటువంటి నాయకత్వం అవసరం. ఎందుకంటే ఆపోజిట్లో డిఎంకే చాలా పవర్ఫుల్ లీడర్షిప్తో ఉన్నది ఒకవైపు. కాబట్టి డిఎంకేని ఎదుర్కోగలిగినటువంటి నాయకత్వం ఏఐడిఎంకేలో ఉంటే తప్ప వాళ్ళు అక్కడ నిలదొక్కునేటటువంటి పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఎన్నికలు జరిగి 6 నెలలే అయింది. ఇప్పుడు 6 నెలల్లో మళ్ళీ ఇప్పుడైతే ఎన్నికలు వచ్చేటటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఎమ్మెల్యేలంతా కూడా మరి పన్నీర్ సెల్వం పార్టీని నడిపించగలుగుతాడా? ఆపధర్మ ముఖ్యమంత్రిగా పార్టీలో సిస్టంలో రన్ చేయగలుగుతాడు, కానీ పార్టీని నడిపించే నాయకుడు కూడా చాలా ఇంపార్టెంట్ కదా వాళ్ళకు. ఆ కోణంలో చూసుకున్నప్పుడు శశికళే సరైన నాయకురాలు అనుకొని ఎన్నుకున్నట్టుగా కనబడతా ఉంది. సరే, తమిళనాడులో సినిమా రాజకీయాలు లేకుంటే సోషల్ మీడియా రాజకీయాలు ఒక ఎత్తున్నాయి. ఇవాళ జల్లికట్టు ఉద్యమాన్ని కూడా శశికళే బ్యాక్గ్రౌండ్లో ముందు పెట్టి సెంటర్ను కంట్రోల్ చేయడం కోసం తీసుకొచ్చిందనేటటువంటిది కూడా ఒక పుకారు ఉన్నది. ఇక అనివార్యమైనటువంటి పరిస్థితుల్లో జల్లికట్టు కూడా కోర్టులో ఉండగానే, సుప్రీంకోర్టులో ఉండగానే ఆర్డినెన్స్ తీసుకొచ్చిన పరిస్థితి మనం చూసినాం. కాబట్టి శశికళే డిఎంకే నాయకురాలు రేపు ముఖ్యమంత్రి అయితే ఏఐడిఎంకే అనేటటువంటి పార్టీ మళ్ళా గట్టిపడేటటువంటి అవకాశం ఉంటుంది అనేది ఇవాళ చాలామందిలో ఉన్నటువంటి ఆలోచన. రెండో వైపు
పన్నీర్ సెల్వం అయింది అనుకోండి. ఈ ఎపిసోడ్ వెనుక మనం కనుక గమనిస్తే పన్నీర్ సెల్వం రాజీనామా అయ్యేదాకా సాఫీగా నడిచింది. రాజీనామా ఆమోదం కూడా పొందింది. ఆమోదం పొందినాక గవర్నరు చెన్నైకి పోయి ఉంటే సమస్య ఇంకో రకంగా ఉండేది. ఆయన హోంమంత్రి గారిని కలవడానికి ఢిల్లీకి వెళ్ళారు. ఢిల్లీ నుంచి డైరెక్ట్ బాంబేకి వెళ్ళిపోయాడు. బాంబేకి వెళ్ళిపోయిన తర్వాత సినిమా మొదలైంది. సాయంత్రం 10 గంటలకు వచ్చి సమాధి కాడ కూర్చొని పన్నీర్ సెల్వం ఏడ్చి నాకు అంతరాత్మ ప్రబోధం చెప్పిందని, అమ్మ ఆత్మ చెప్పిందని మొదలైనటువంటి పరిస్థితిని మనం గమనించాలి. వెంటనే స్టాలిన్ స్టేట్మెంట్ ఇచ్చి నో, పన్నీర్ సెల్వానికి అన్యాయం జరిగింది కాబట్టి ఈయనకు ఆమె చేయడానికి వీల్లేదా, మీద కేసులు అనేటటువంటి మాట మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. నిజంగానే కేసులు నేను కాదన్ను, కానీ నేనేమంటున్నా అంటే చట్టం ప్రకారం చూసుకున్నప్పుడు మెజారిటీ ఎమ్మెల్యేల సపోర్ట్ ఎవరుంటే వాళ్ళను ముఖ్యమంత్రి చేయాల్సినటువంటి బాధ్యత రాజ్యాంగం ప్రకారం గవర్నమెంట్ మీద ఉంటుంది. కానీ దీంట్లో కేంద్రమే ఒక డ్రామాకు లేకుంటే ఒక రాజకీయ రసవత్ ఘట్టానికి పునాది వేసిందనేది నేను భావిస్తూ ఉన్నాను. ఎట్లా అంటే ఢిల్లీకి పోయిన తర్వాత హోమ్ మినిస్టర్ గారిని కలిసిన తర్వాత ఆయన బాంబేకి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ పన్నీర్ సెల్వం రోడ్డు మీదకి వచ్చాడు. ఇక్కడ ఇంకా కొద్దిగా మనం వెనక్కి పోయి కనుక చూస్తే జయలలిత మరణించిన రోజు కనుక మనం చూస్తే హాస్పిటల్ దగ్గర ఒక రకంగా వాళ్ళలో గందరగోళం ఉందా లేకుంటే ఇండిసిసివ్నెస్ ఉన్నదా, వెంకయ్యనాయుడు గారు పోయి అక్కడ వాళ్ళని అందరినీ సమన్వయం చేసి పన్నీర్ సెల్వాన్ని ముఖ్యమంత్రి గారినిచ్చి క్యాబినెట్ యాజ్ ఇట్ ఈస్గా ఉంచుదామని చెప్పిన తర్వాతనే అదే పద్ధతిలో కొనసాగిందనేటటువంటి వార్తలు కూడా చూసాం మనం అప్పుడు. ఇక ఆ దానితోనే పన్నీర్ సెల్వం ఇవాళ ఎక్కడ ఎంటర్ కావాల్సిన అవసరం లేదు. ఇలా కమ్యూనికేషన్స్ చాలా ఫాస్ట్ ఉన్నాయి, చాలా మార్గాలు, ఇట్స్ నాట్ ద ఇష్యూ. కాబట్టి ఇవాళ ఎట్లా వచ్చిందంటే శశికళ వస్తే ఏఐడిఎంకే స్ట్రాంగ్ ఉంటుంది, శశికళ రాకుంటే పన్నీర్ సెల్వాన్ని మంచిగా చూసుకోవచ్చు. ఇప్పటికే ఒక టాకే ఉందంటే దాదాపు 30 మంది దాకా ఎమ్మెల్యేలని పన్నీర్ సెల్వం వైపు ముందే మాట్లాడి పెట్టిరని, స్పీకర్తో సహా ముందే మాట్లాడి పెట్టిరని ఒక వార్త కూడా సోషల్ మాధ్యమాల్లో గుప్పమంటుంది. అది ఎంతవరకు బీజేపీ అనుకోను కానీ కేంద్రం పాత్ర అయితే ఇందులో ఉందనుకుంటున్నాను నేను. బీజేపీ ఉంది కొంత పాత్ర అనేది నాకు అనిపిస్తున్నది. అయితే ఇప్పుడు ఆమెకు శిక్ష పడకముందే శిక్ష పడుతుందని ఊహించుకొని ఎట్లా పెడతారు నాకు అర్థం కాక అడుగుతా. శిక్ష పడుతుంది రేపు, నేను అంటున్నా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ రేపే వస్తుందని గ్యారంటీ ఏంది? ఎప్పుడైనా 6 నెలల నుంచి పెండింగ్ ఉంది, ఇంకో 6 నెలలు కూడా పెండింగ్ ఉండొచ్చు. రెండో వైపు కేసు ఉండగా కూడా జయలలిత సీఎం అయింది కాబట్టి రేపు అయినప్పుడు అవసరాన్ని కూడా తీసేయచ్చు. ఒక్కరోజు ముఖ్యమంత్రి చేసిన వాళ్ళు ఉన్నారు, 13 రోజులు ప్రధానమంత్రి చేసిన వాళ్ళు ఉన్నారు మన దగ్గర. కాబట్టి అది అడ్డం పెట్టి మనం న్యాయపరంగా చట్టపరంగా ఉన్నటువంటి గవర్నర్ అధికారాలని దుర్వినియోగం చేయడం అనేది కరెక్ట్ కాదు నా ఉద్దేశం. రైట్ సార్. శ్రీనివాస్ గారు మీరు ఎట్లా చూస్తారు దీన్ని? అంటే ఇలా ఒక 2-3 అంశాలు మాట్లాడుకోవాలి. నిజంగానే అంటే లాయల్టీ, ఇప్పుడు రాజకీయాలలో లాయల్టీ అనేది ఇవన్నీ ఒక రకంగా పనిచేస్తే పన్నీర్ సెల్వము ఆల్రెడీ గత కొద్ది రోజుల నుంచి ముఖ్యమంత్రి ఉన్నాడు. జయలలిత గారు జైలుకి వెళ్ళినప్పుడు, జయలలిత చనిపోయిన తర్వాత కూడా ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నాడు. అంటే ఒక ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి నన్ను లోపల నిర్బంధించి రాజీనామా చేయమనడం చాలా సిల్లిగా ఉందని చెప్పుకోవాలి. రాజీనామా చేయమనడానికి ముందు శశికళ పవర్ ఏంటో ఆయన తెలుసన్న సంగతి కూడా గుర్తుపెట్టుకోవాలి. అంటే శశికళకు పార్టీలో కానీ కార్యకర్తలు కానీ ఎమ్మెల్యేల మీద కూడా పట్టున్నది పోయస్ గార్డోల్లో ఆమెకంటూ కొంత గ్రిప్ ఉన్నదన్న సంగతి మనకు అర్థమవుతుంది. అంటే పన్నీర్ సెల్వము జయలలిత గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తన వారసునిగా నేనే ఉండాలని చెప్పిపోయింది అన్నప్పుడు నిజంగానే పన్నీర్ సెల్వంకు శశికళకు అంత భయపడకపోయి ఉంటే జయలలిత గారు చనిపోయేటప్పుడే నన్ను ఉండమన్నది తన వారసురాలు, అసలైన వారసురాలని నేనే, నమ్మకస్తుని నేనే, తన శిష్యుని కూడా నేనే ఉండాలని ఆ రోజు గట్టిగా చెప్పుంటే ఇంత రాజీనామా చేయకుండా నిలబడి ఉంటే ఈ రోజు ఇంత జరిగేది ఉండే కాదు. అంటే శశికళకు పార్టీలో బెల్లన్న చెప్పినట్టు గ్రిప్ ఉన్నదని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఆమె బెదిరించిందా? ఆనాడు జయలలితనే బెదిరించి చంపాలనుకున్న ఆమె వీళ్ళని పెద్ద లెక్క కాదని నేను అనుకుంటా. వీళ్ళంతా ఎమ్మెల్యేలంతా కూడా పెద్ద లెక్కనే కాదు, ఆమెనే మొత్తం నడిపించినటువంటి వ్యవస్థ కనబడుతుంది. పార్టీని కాదు, ఆమె ఇంటిని, సీఎం క్యాంప్ ఆఫీస్ని చాలా గ్రిప్లోకి తీసుకుంది ఆమె. అందుకనే ఇలా 130 మంది నా దగ్గర ఎమ్మెల్యేలు ఉన్నారని చెప్తున్నారు. 130 మంది ఎమ్మెల్యేలు వాళ్ళు అంటుండ్రు, న్యాయంబడి ఉన్నారని. నేను అసలు ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారని తెలియాలి. ఇలా స్టాలిన్ వేసి అన్యాయం జరిగిందని చెప్తున్నా. అంటే ఇదంతా ఒక పక్కడబందీ ప్లాన్గా కనబడుతూ ఉన్నది. అంటే దీనికి అంటే బయట ఊహాగానాలు కానివ్వండి, పేపర్లో వచ్చినటువంటి, టీవీలో వచ్చినటువంటి, విశ్లేషకులు వచ్చి మాట్లాడుతున్నట్టు మొత్తం వ్యవస్థ చూసుకుంటే ఢిల్లీ ఇన్వాల్వ్ అయింది అన్నది డైరెక్ట్గా ఇండైరెక్ట్గా కనబడుతూ ఉన్నది. ఢిల్లీ ఇన్వాల్వ్ అంటే బెల్లన్ ఇంకో మాట అన్నాడు. యాక్చువల్గా వెంకయ్యనాయుడు
ఆ రోజు సావు రోజు చెప్పిండు ఈయన ఇట్లే ముఖ్యమంత్రి పెట్టి ఇదే క్యాబినెట్ కొనసాగిస్తాం. అదే క్యాబినెట్ అంటే ఆ నిర్ణయం అదే నిర్ణయం అయి ఉంటే ఇంత సినిమా జరగకపోయి ఉండేది. ఎప్పుడైతే శశికళ ఎంట్రీ అయిందో దీన్ని లేకుంటే అనుకూలంగా మార్చుకోవడానిక, శశికళను భయపెట్టి ఆమెనే ముఖ్యమంత్రి చేసుకుని ఆమెనే బీజేపీ గ్రిప్లోకి తీసుకుంటుందా, ఇవన్నీ కూడా చాలా ఆలోచించదగ్గటువంటి విషయాలుగా మనకు కనబడుతూ ఉంది. మొత్తానికి ఇది ఒక రసవత్తమైనటువంటి స్టోరీగా, ఒక రసవత్తమైనటువంటి సినిమాగానే కనబడతా ఉన్నది. ఏదేమైనప్పటికీ బీజేపీ అండదండలు సెల్వం కనబడతా ఉన్నాయి. ఇలా ఆ సమాధి దగ్గర పోయి నేను అమ్మ ఆత్మ చెప్పింది, అమ్మ నాకు కళలు కనబడ్డది, నిద్రలు కనబడ్డది అంటే జనాలు నమ్మరు. ఎప్పుడైతే రాజీనామా చేసి తమిళనాడు జనాలు నమ్ముతారు. తమిళనాడు ప్రజల మద్దతు అయితే ఇప్పుడు సెల్వం కనిపిస్తుంది. నేనేమంటున్నా, పన్నీర్ సెల్వం ఇట్లా రాజీనామా చేయకపోతే అదే స్టాండ్ బై ఉంటే ఎమ్మెల్యేలు శశికళ దగ్గర పోకపోయేటోళ్ళు. ఎందుకంటే ప్రజల్లో ఉన్నాడు ఒకటి, గత కొద్ది రోజులుగా 1 year ముఖ్యమంత్రిగా చేసిండు, ఇప్పుడు నెల అపధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగుతా ఉన్నాడు. సో ఇవన్నీ ఉన్నాక ఇంకో విషయం తెలుసా సంగప్ప గారు, గమ్మత్తైనటువంటి రాజకీయం ఏంటంటే రాజీనామా చేసి 24 గంటల్లో ఆమోదం పొందినాక మళ్ళీ నాకు అవకాశం ఇవ్వండి రాజ్యాంగంలో కొత్తగా చూస్తున్నాం. ఇప్పుడు ఇదంతా చర్చ పాపం విద్యాసాగర్ రావు గారు గవర్నర్ మనవాడ అయినాడు. ఈ సమస్య అంతా గట్టిగా అందామన్నా ఏదైనా ఇప్పుడు ఏఐడిఎంకే అధ్యక్షురాలిగా ఆమె సరే జనరల్ సెక్రటరీ ఇక్కడ ఆమె వస్తే ఎవరు శశికళ వస్తే పార్టీ బలంగా ఉంటుంది. సో మనకేమి మన పప్పులు ఉడకాయి కాబట్టి పన్నీర్సెల్వం పెట్టి ఇదంతా డ్రామా ఆడిస్తుంది బీజేపీ అని చెప్పి వెల్లనాయక్ గారు అన్నారు. ఇప్పుడు రాజకీయ వర్గాలు బాగా చర్చ జరుగుతుంది. మీరు గమనించుంటారు, చూసి ఉంటాము, దేశంలో ఎక్కడా రానంతమంది జయలలిత చనిపోయిన రోజు పెద్ద తండోప లక్షలు కోట్ల మంది వచ్చిండ్రు. ఆ రోజు ఏ నేతకు రాలే ఈ దేశంలో అంతమంది ప్రజాభిమానాన్ని చూరగొన్న అమ్మ ఒక ఈ మధ్య కాలంలో నేను చూసిన అటువంటి జయలలిత అంతమంది ప్రజల అభిమానాన్ని లోక్సభ సీట్లలో 37 అసలు దాదాపు స్వీప్ అన్నట్టుగా వచ్చినాయి రిజల్ట్స్. ఇవాళ బీజేపీ ఎంటర్ అయింది అనడానికి బీజేపీకి అక్కడ పెద్ద పట్టు లేదు, పెద్ద ఆశ కూడా లేదు ఆడ. ఇప్పుడు ఉంది గవర్నర్ గారు విద్యాసాగర్ గారు, మీరు అన్నట్టు మనోడు, ముఖ్యంగా ఈయన పాపం రోజే అదృష్టవంతుడు బయటకు వెళ్ళిన నుంచి ఈ డ్రామాల నుంచి. అయితే ఒక బాధ్యతాయుతమైన పాత్ర నిర్వహించాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది. ఇప్పుడు 2 రాష్ట్రాలని హ్యాండిల్ చేస్తున్నా, ఇది మేజర్ ఇష్యూ కాబట్టి. అయితే ఇక్కడ ఒక విషయం, అంతటి జయలలిత అంటే ప్రజలే నేనే ప్రజలు అని ప్రజలు అనుకున్నారో ఆమె అనుకున్నది. అటువంటి జయలలిత ఎన్నడూ కూడా శశికళని ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా నియమించలేదు. ఆమె కేసులు పాలైనప్పుడు కానీ, జైలుకు పోయినప్పుడు కానీ, బయట ఉండాల్సి వచ్చినప్పుడు కానీ, ఈ హాస్పిటల్లో ఉన్నప్పుడు కానీ, దాదాపు చావుకు దగ్గరైతున్న పరిస్థితి ఆమెకు అర్థమైనప్పుడు కానీ శశికళని ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఆమె ఉంచలేదు. ఎప్పుడైనా సరే పన్నీర్ సెల్వం నుంచింది. అంటే ఆమెకు తెలుసు ఆ ప్రజలకు ఎవరు సేవ చేయగలుగుతారు, ఆ ప్రజల్ని ఎవరు వెన్నంటి ఉంచుకుంటారు. ఇదంతా శశికళ ఆమెకు సన్నిహితురాలుగా ఉన్నా కూడా, శశికళ కొన్ని సీట్లు ఇప్పించగలిగినా కూడా, శశికళని మధ్యలో బయటికి పంపించింది ఏదో వేడుకున్నట్టు. ఆ లెటర్ కూడా బయట పెట్టడం జరిగింది నిన్న పన్నీర్సెల్వం గారు. నాకు రాజకీయాల మీద ఎటువంటి ఆసక్తి లేదు అన్న తర్వాతనే ఆమెని లోపలికి రానిచ్చింది అని ఆ లెటర్ కూడా ఆడ జయలలితకి శశికళ స్వయాన సదస్సుతో రాసిన విషయం కూడా ప్రజలందరూ చూసిండ్రు. కనీసం ఇవన్నీ పక్కకు పెడితే ఇప్పుడున్న పరిస్థితులలో చట్ట ప్రకారం 161(1) చట్ట ప్రకారం చేస్తే ఆమె ఎమ్మెల్యే అయి ఉండాలి, ఆల్రెడీ ఎమ్మెల్యే అయి ఉండాలి. లేదు 161(4) చట్ట ప్రకారం అయితే కనుక 6 నెలలలోపు ఎమ్మెల్యేగా గెలవాలి ఆమె. 6 నెలలలోపు ఎమ్మెల్యేగా గెలవడానికి ఓ సుప్రీంకోర్టులో కేసు ఉన్న నేపథ్యంలో ఆ తీర్పు వెలువడి ఒకవేళ పోటీ చేయలేని పరిస్థితిలో వస్తే మళ్ళీ అనిశ్చితి వాతావరణం. ఇప్పటికే దాదాపు సెప్టెంబర్ నుంచి అంటే 4, 4, 6, 7, 8 నెలల నుంచి అది వరకు కూడా సిక్ అయింది ఆమె. దాదాపు 8, 9 నెలల నుంచి అంటే ఈసారి పదవిలోకి వచ్చిన తర్వాత దాదాపు కంటిన్యూస్గా ఒక అనిశ్చితి వాతావరణం ఉన్న పరిస్థితి, అక్కడ రాజ్యాంగపరమైన అనిశ్చితి వాతావరణం. ఇటువంటి పరిస్థితుల్లో మళ్ళీ ఈ రకమైన అనిశ్చితి తేవడానికి ఏ గవర్నర్ కూడా ఒప్పుకోడు, ప్రజలు అసలు ఒప్పుకోరు. అందుకే మీడియా, మీరు అనేది సోషల్ మీడియా కానీ, ప్రజలు కానీ, అక్కడ సినీ యాక్టర్లు కానీ, సినీ యాక్టర్లు తమిళనాడులో స్పెషల్గా వాళ్ళు ఆల్రెడీ పాలిటిక్స్ తోటి దాదాపు సంబంధాలు ఉన్నోళ్ళే అందరూ
తమిళ రాజకీయాల మీద వాళ్ళ ప్రభావం ఎక్కువ రాజకీయాల్లో ఉంటుంది. వాళ్ళ ప్రభావం ఎక్కువ ఉంటది. వాళ్ళు డైవర్ట్ చేసిన సిచ్యుయేషన్స్ చాలా కూడా ఉన్నాయి. ఆ రకమైన వాతావరణం అక్కడ ఎప్పుడు ముందు నుంచి ఎంజీఆర్ కాంచి మొదలు పెడితే ఇప్పుడు సినిమాలకు పరిచయం లేని వాళ్ళు ఎవరున్నారు అక్కడ, ముఖ్యమంత్రులు కూడా. అటువంటి సందర్భంలో వాళ్ళ నుంచి వచ్చిన దాన్ని కూడా ఒక అభిప్రాయంగా తీసుకోవాల్సిన పరిస్థితి ఈ రోజున. అందుకని ఇవన్నీ అక్కడి ప్రజలు ఒక ప్రశాంతతని, ఒక పరిపాలనని, ఒక ప్రోగ్రెస్ ని ఇంకా ముందుకి ఒక ప్రశాంతమైన పన్నీర్ సెల్వం చేయలేడు, ఆయన గట్టి నాయకుడు కాదు అని వీళ్ళందరూ అంటే, ఆయన గట్టి నాయకుడు కాకపోతే జయలలిత ఎందుకు ఆయనను పెట్టి ఇంకొకటి మీరు నేను చర్చకు రావట్లేదు, అభిప్రాయానికి నేను అది ఆయన గట్టి నాయకుడు, ఆయన ఒక రాష్ట్రాన్ని లీడ్ చేయలేని చెప్పుకోవాల్సింది ఏంటంటే రాష్ట్రాన్ని లీడ్ చేయలేని జయలలితకు చాలా లాయల్టీ అని చెప్పాలి, గట్టి కంటే కూడా లాయల్టీ అని చెప్పాలి. అందులో లాయల్టీ ఉంది, అదే విశ్వాస పాత్రత కాదు. మొన్న జల్లికట్టు ఉద్యమం పెద్ద ఎత్తున ఊపేసింది దాదాపు. దాన్ని అసలు ఎట్లా సాల్వ్ చేస్తారా అనుకున్న సందర్భంలో సాల్వ్ చేయగలిగిండు, పోయి ఆర్డినెన్స్ చేయగలిగిండు. అది 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 సాల్వ్ చేసినట్టే కదా. అసలు అదంతా ప్రజలు మద్దతు ఇస్తున్నారు. పన్నీర్ సెల్వానికి బీజేపీ మద్దతు ఇవ్వట్లేదు, శశికళకి ఇవ్వట్లేదు. అక్కడ ఉన్న సిచ్యుయేషన్ ని గమనించి మాత్రమే చర్య తీసుకోవాలి. ఇప్పుడు బెల్లనాయకర్ కావచ్చు, చాలా మంది ఎవరైనా బీజేపీ వాళ్ళు చెప్పిన తర్వాత పన్నీర్ సెల్వం తిరగబడ్డాడు అంటున్నారు. కాదండి, అక్కడ పార్టీ మీటింగ్ పెట్టుకుని పార్టీకి ప్రధాన కార్యదర్శి చేసి ఆయనని నువ్వు రిజైన్ చేస్తావా చేయవా అని లోపల ముఖ్యమంత్రిగా, అక్కడ ముఖ్యమంత్రి కాదు ఆయన, పార్టీ సాధారణ సభ్యుడు ఆయన. రాజీనామా ఇచ్చిన ప్లేస్ లో ఆయన సాధారణ సభ్యుడు, అక్కడ ఆయన ముఖ్యమంత్రి కాదు. అక్కడ నువ్వు ఎందుకు రిజైన్ చేసి మీ పాత్ర లేదంటే ఇప్పుడు ఈ చర్చ ఎందుకు వస్తుందంటే నేను కాదు, ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళైనా ఇంక ఏ టీవీలో కూర్చున్న వాళ్ళైనా ఇవాళ పేపరు టీవీ బయట చర్చ కూడా పన్నీర్ సెల్వము కావాలనుకుంటే ఒక బలమైనటువంటి శక్తి వెనుక ఫోర్స్ లేకుంటే ఎవరు కూడా ముంగటికి రారు. నిజంగా ఈ రోజు ఎంతమంది ఉన్నారు ఎమ్మెల్యేలు? ఆయన వెనుక చాలా తక్కువ మంది ఉన్నారు, సంఖ్య ఫస్ట్ ముగ్గురు నుంచి ఇలా 30 మందికి వచ్చారు అంటే అది శశికళ రహస్యాలు ఉండొచ్చు. నేనేమంటున్నా వినండి, రాజీనామా చేయకుండా ఉంటుంటే అదే సమాధి దగ్గర కూర్చొని నేను డెఫినెట్ గా అమ్మకు లాయల్టీగా, నేను అత్యంత విశ్వాస పాత్రుడిగా 3 సార్లు అవకాశం వస్తే కూడా అదే పోయస్ గార్డ్ లో ఉన్నటువంటి శశికళను నమ్మకుండా నాకిచ్చింది. ఈ ప్రజల పైన అత్యంత విశ్వాసం నాకే ఉంది. ఇలా నన్నే చేయమన్నది 3 సార్లు అవకాశం వచ్చినా ఆయన చేయలేదు, ఆమె నమ్మక ద్రోహి, ఖచ్చితంగా నన్నే చేయమన్నది ఆ మాట చెప్పుంటే చర్చ లేదు. బీజేపీ వినండి అక్క, బీజేపీ మీద అపవాదం ఎందుకు వస్తుందంటే రాజీనామా చేసిండు, నన్ను బెదిరించిండ్రు, ఆమోదించిండ్రు, ఇలా మళ్ళీ నేను ముఖ్యమంత్రి అయితే అంటే అనుమానాలు వస్తున్నాయి. ఇలా ఎందుకు అనుమానాలు? నీకు అర్థమైందాక ఇప్పుడు అనుమానాలు అంటే ఒకసారి ఢిల్లీకి వచ్చిన తర్వాత అనుమానాలు వస్తున్నాయి, అంతే తప్ప మీరు ఉన్నారా లేరా అనేది మాకు తెలియదు. పార్టీని అమ్మ పోయిన సందర్భంలో పార్టీ ఈయన గనక అక్కడనే గనక డిస్కషన్ లేపి అక్కడనే గనక వైరుధ్యానికి వస్తే పార్టీ చీలిపోయే ప్రమాదం ఉంది. ఈ పార్టీని పటిష్టంగా ఉంచాలనుకున్నా అని చెప్పిండు. బయటకు వచ్చిన తర్వాత పార్టీని కలిపి ఉంచాలనుకున్నా నేను, ఇంత తొందరలో చీలిపోతే మళ్ళీ బలంగా ఉంది ప్రతిపక్షం. ప్రతిపక్షం కూడా ఆయనకే మద్దతు, స్టాలిన్ కూడా ఆయనే చేయాలంటాడు, ఇంకా అన్యాయం జరిగిందంటాడు, అన్యాయం జరిగిందంటాడు. పన్నీర్ సెల్వం నేచర్ చూసామంటే మొదటి నుంచి ఎప్పుడైనా రివాల్ట్ అయ్యి ఏదో గట్టి మాట్లాడే మనిషి కాడు. ఎప్పుడైతే రాజీనామా చేసి రాజీనామా ఫోర్స్ కూడా చేయవచ్చు, నిజంగా బెదిరించేది అంటే తను 2-3 విషయాలు చెప్పాడు. ఏంటంటే నన్ను మినిస్టర్స్ కూడా నన్ను ఇన్సల్ట్ చేస్తూ ఉన్నారు, ఒక సందర్భం చెప్పిండు. కొంతమంది ఎమ్మెల్యేస్ కూడా నన్ను చాలా ఇన్సల్ట్ చేశారు, మాట్లాడే తీరు కానీ వాళ్ళు బిహేవియర్ కానీ, కాబట్టి నాకు చాలా బాధ అనిపించింది అని. సబ్సిక్వెంట్లీ భయానికో లేదంటే రిజైన్ చేశాడు. రిజైన్ చేసాక తను రియలైజ్ అయింది బీజేపీ ఉందా డెఫినెట్ గా ఆయనకు సపోర్ట్ లేని మాత్రం కాదు, అంత ధైర్యం మాత్రం డెఫినెట్లీ ఎవరో బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ ఇచ్చిండు. డిఎంకే కూడా ఓపెన్ గా ఇచ్చింది కదా, మీరు ఉంటే మేము డెఫినెట్ మీకు సపోర్ట్ ఇస్తాము అన్నారు. పబ్లిక్ ఇంకోటి పబ్లిక్ మూడ్ కూడా స్టడీ చేసింది ఆయన, పబ్లిక్ బయట నుంచి మెసేజెస్ వచ్చి అది కూడా ధైర్యం వచ్చింది. ధైర్యం వచ్చి డౌట్ కూడా చెప్తా. ఇప్పుడు ఒకటే సంగప్ప గారు ఒక మాట చెప్పినాక ముగించాను.
బల్ల ప్రదర్శన నిరూపించుకోవాలన్నప్పుడు ఈ వెనుక 10 మంది కంటే ఎక్కువ లేరు కాబట్టి గవర్నర్ గారి నిబంధన ఢిల్లీకి వెళ్ళి ఏమొచ్చిందని అనుకోవాలనంటే 10 మందికి మించి రాకూడదని ఒక నిబంధన పెట్టిండ్రు. అసలు అంటే ఇది పక్కగా అంటే ఇప్పుడు మాకు బీజేపీ ఏం లేదు. ఇంకోటి అంటే ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉంటే బెదిరించి రానద్దు. ఇప్పుడు మన ప్రధానమంత్రి గారు మాట్లాడినట్టే ఉంది, నన్ను చంపుతారని తెలుసు అన్నట్టు. గోవాలపై ప్రధాని కూడా రాష్ట్రంలో ఈ ప్రాజెక్టుల విషయంలో ఇప్పటికి ఇంకా ప్రతిపక్షం తర్వాత అటు అధికార పక్షం మీద ఇంకా ఆరోపణలు ప్రత్యారోపణలు జరుగుతున్నాయి. ప్రాజెక్టులు అడ్డుకునేందుకు కేసులు వేస్తున్నారని చెప్పి కాంగ్రెస్ పార్టీ మీద నిన్న టీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. గౌరీశంకర్ గారు ఈ ఇష్యూపై మీ అభిప్రాయం ఏంది? అంటే ఒక్కటి అలిగేషన్స్ మన లాస్ట్ టైం హరీష్ రావు గారు ఒక 2-3 కేసులో, మల్లన్న సాగర్ కేసులో కొంతమంది ఫేకో డెడ్డో ఉన్న వాళ్ళు కూడా కేసు ఫైల్ చేశారు. కావాలంటే డెఫినెట్గా అడ్డుకుంటున్నారు, మాకు కావద్దని అనుకుంటారు. కానీ అల్టిమేట్లీ ప్రాజెక్ట్స్ ఏం ఆగవు, కన్స్ట్రక్షన్స్ చేస్తూ ఉన్నారు. ఫండింగ్ మాత్రం ప్రాపర్ టైంకి ఫండింగ్ ఇస్తే మాత్రం ప్రాజెక్ట్ నడుస్తూ ఉంటాయి. ఎస్, ఇంటర్నల్ ఇష్యూస్ ఉన్నాయి. ఏంటంటే ఫార్మర్స్కి కాంపన్సేషన్, కాంపన్సేషన్ ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే ముందట్లాగా లేదు, ల్యాండ్ వాల్యూ చాలా పెరిగిపోయినాయి. వాళ్ళకి ఏదో 2 లక్షలు 3 లక్షలు 5 లక్షలు ఇచ్చేసి ఎరగొట్టింది అనుకో, రేపు వాళ్ళ జీవితాలు ఎట్లా? కాబట్టి వారికి మంచి రిహాబిలిటేషన్ ప్యాకేజ్ ఇచ్చి మంచి కాంపన్సేషన్ ఇస్తే ఇంత గొడవ అయితే కాకపోతుంటుంది. కాబట్టి ఫార్మర్స్తో డిస్కస్ చేసి ల్యాండ్ అక్విజిషన్ చేసుకోవాలి. ప్రాజెక్ట్స్ కూడా టైమ్లీ కన్స్ట్రక్ట్ చేస్తే మంచిది. ఇప్పుడు మన చిన్న ప్రాజెక్ట్ అయినా మన ఖమ్మంలో ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తాం, విత్ 1 yearలో అయిపోయింది. అలాగే చాలా ప్రాజెక్ట్స్ తీసుకోవచ్చు. ఎందుకంటే కాస్ట్ ఎస్కలేషన్ కాకుండా ప్రజల మీదే భారం పడుతుంది. కాబట్టి గవర్నమెంట్ కూడా ఆలోచన చేసుకోవాలి. ఇవి అపోజిషన్ పార్టీస్ కూడా మనకు డెఫినెట్లీ దే షుడ్ స్టాండ్ బై ద పీపుల్. వాళ్ళకి ఫార్మర్స్కి నిలబడాలి, వాళ్ళకి కాంపన్సేషన్ వచ్చేటట్టు ఉండాలి, ఫోర్స్ఫుల్గా అక్వైర్ చేయవద్దని ఉంటుంది. కానీ డెవలప్మెంట్ ప్రాసెస్ మనం ఆలోచన చేసుకోవాలి. మంచి కాంపన్సేషన్ ఇచ్చి ల్యాండ్ ఇస్తానుకున్నారంటే దే షుడ్ యాక్సెప్ట్ ఇట్. ఇఫ్ ద ల్యాండ్ రిక్వైర్మెంట్ అంత ఉందంటే అది కూడా చూసుకోవాలి. మళ్ళీ రైట్ కరుణ గారు, కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటుంది అని వాళ్ళు అంటారు. కాంగ్రెస్ మీకు సంబంధం లేదు పార్టీ అని మీ ఇంకో ప్రతిపక్ష పార్టీకి మీరు ఎట్లా చూస్తారు? అయ్యో, ఈ నిజంగా ఇప్పుడైతే ఇది ఆడలేక మధ్యలో ఓడింది అన్నది చెప్పడమే కానీ వేరే ఏం లేదు ఆ వ్యాఖ్యలో. కానీ అసలు ఈ అడ్డుకుంటుంది అనే ఆరోపణ ఏంది? ఎవరైనా ఏమైనా మాట్లాడితే దాన్ని అడ్డుకున్నట్టేనా? సవివరంగా మీరు కూర్చోబెట్టి మాట్లాడండి, అఖిలపక్షం వేయండి దీని మీద అని పదే భారతీయ జనతా పార్టీ గట్టిగా డిమాండ్ చేసింది. దాని అఖిలపక్షమే కాక రైతు సంఘాలతోటి ప్రజా సంఘాలతోటి ఒక ఏకాభిప్రాయానికి వచ్చి, ఎందుకంటే ఈ తెలంగాణ సాధన వెనక అన్ని పార్టీలు ఉన్నాయి, అన్ని ప్రజా సంఘాలు ఉన్నాయి, రైతు సంఘాలు ఉన్నాయి. వీళ్ళ ముఖ్యంగా అభివృద్ధి అనేది ప్రాతిపదికతోటి జరిగిన ఉద్యమం అది. అందుకని అందరూ కూడా ఈ అభివృద్ధి కోసమే ఆలోచిస్తారు కదా. దీంట్లో రాజకీయ ప్రయోజనాల కంటే కూడా, ఏ పార్టీకైనా రాజకీయ ప్రయోజనాల కంటే కూడా ఈ ప్రజల ప్రయోజనాలు, ఈ ప్రాంత ప్రయోజనము అనేది ముఖ్యము ఏ పార్టీకైనా. అప్పుడు ప్రజలు నిర్ణయిస్తారు ఎవరు అడ్డుకుంటున్నారు అనేది, అప్పుడు ప్రజలు నిర్ణయిస్తారు అడ్డుకుంటే. కానీ ఇవాళ చర్చించమంటున్నాము, ఎక్కడ తప్పుడు నిర్ణయాలు జరుగుతున్నాయి. ఎందుకంటే 1000 కోట్ల ప్రతిపాదనలు ఇవి. ఇమీడియట్ గా మనకి నీళ్లు కావాల్సిన అవసరం ఉంది. అందుకని ఎంత నిన్నగాక మొన్న వెదిరి శ్రీరామ్ గారు ఢిల్లీలో ఒక బుక్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. కాళేశ్వరం దగ్గర ఎన్ని చిన్న రిజర్వాయర్స్ కట్టొచ్చు తక్కువ కాస్ట్ తోటి అని. ఇదే కాక రెండో విషయం, కేంద్రం సిద్ధంగా మొత్తం కాళేశ్వరం దగ్గర ప్రతిపక్షాలన్నీ కూడా కాళేశ్వరం దగ్గర వద్దు అన్నారు. పెద్ద ప్రాజెక్ట్ కాకుండా చిన్న రిజర్వాయర్స్ కట్టడానికి ఎన్ని రకాలుగా వీలుంది. గోదావరి నీళ్లు మొత్తంగా కూడా గోదావరి పొడుగుతా అక్కడ వస్తున్న డిఫరెన్సెస్ అవేందో అందరినీ కూర్చొని అఖిలపక్షంగా ఎందుకు అందరు ప్రజాప్రతినిధులు అందరూ ఉద్యమంలో పాల్గొన్నోళ్ళే ఈ రోజున కూర్చుంటే ముందుకెళ్తది కదా. రేపు వచ్చేది క్రెడిట్ తెలంగాణ ప్రభుత్వానికే. ఢిల్లీకి ఒక ఇష్యూ మీద అఖిలపక్షం తీసుకెళ్తుంటే రాష్ట్ర బీజేపీ వద్దని చెప్పి వాళ్ళు ఏమనే అంటారులేండి. ఏమంటుందంటే వీళ్ళన్నా వాళ్ళన్నా కూడా అవి ఏదో రాజకీయ ప్రయోజనం ఆశించి అన్నయ్యే గాని ఈ రోజున ఈ ప్రాజెక్ట్ ఎవరు అడ్డుకోలేదు. మీరు అట్లా ఆరోపించాలనుకున్నారు, ఆరోపిస్తున్నారు. ప్రజలకు తెలిసి ఈ రోజు మీడియా రోజు ఉంది ఏం జరుగుతుందో. ఇప్పటికైనా నేను అది ఏమంటున్నానంటే సాధ్యాలు భక్త రామదాస్ ఎట్లయింది, అది సాధ్యమైంది. చాలా తక్కువ ప్రాజెక్ట్ తోటి ఇమీడియట్ గా ఆయన
రాగానే దీన్ని చాలా దగ్గరకు వచ్చిన గోదావరి నీళ్ళు కనుకంటే ఎట్లాగో కృష్ణ ఒట్టిపోతా ఉంది, ముందు ముందైనా ఈ సమస్య సాల్వ్ అయ్యే పరిస్థితి లేదు. ఈ రానున్న రోజుల్లో సాగర్ ఆయకట్టుకే ఒక్క కారుకు రావట్లేవు, ఇది అక్కడికి వచ్చి ఖమ్మం జిల్లాకి అందించే ప్రయోజనం లేదు. అందుకని ఇది చేయడం వల్ల ఎంత ఉపయోగం జరిగింది. అట్లా తెలంగాణ ప్రభుత్వము చిన్న చిన్న ప్రాజెక్ట్స్, చిన్న చిన్న రిజర్వాయర్స్ చేసి ఇమీడియట్ గా తీసుకోవాల్సిన దానికి దీంట్లో ఫెయిల్ అయిపోయి ఆరోపించినట్టే ఉంది. సంగప్ప గారు, కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ప్రాజెక్టులకు అనుకూలంగా ఉంది. ప్రతి తెలంగాణలో ఉన్న ప్రతి ఎకరం, ప్రతి గుంట పారాలని చెప్పి భావిస్తూ ఉన్నది. గతంలో డిజైన్ చేయబడ్డటువంటి ప్రాజెక్టులను ఇవాళ ప్రభుత్వం ఇష్టానుసారం రీడిజైన్ చేసినటువంటి పరిస్థితి ఉన్నది. 50,000 కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్టులకు 2 లక్షల కోట్లకు పెంచేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. మీరన్నట్టు ఇవాళ కాళేశ్వరం దగ్గర రీడిజైన్ చేయడంతో 3 డ్యాములు కట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఒకదానికి బదులుగా. దాంతో 25,000 కోట్ల రూపాయల కాస్ట్ ఒక దగ్గరే పెంచినటువంటి పరిస్థితి. రేపు ఎంత జరుగుతుందో, ఎంత పెరుగుతుందో కూడా అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. పోనీ దానివల్ల అదనంగా ఏదైనా ఒక ఎకరం పారకానికి ఎక్కువ వస్తుందా అంటే ఎక్కువ రానటువంటి పరిస్థితి. సరే, ఈ రీడిజైన్ చర్చ ఇంకోసారి చేద్దాం. మనం కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటుందనేటటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఇవాళ ప్రభుత్వం, అందులోనూ గౌరవ మంత్రులు, ముఖ్యమంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు. అంటే నేనేమంటున్నానంటే, ప్రజలు గౌరీశంకర్ గారు చెప్పినట్టు చట్ట ప్రకారం మాకు కాంపెన్సేషన్ కావాలని అడుగుతుంటే ప్రతిపక్ష పార్టీగా చట్ట ప్రకారం కాంపెన్సేషన్ ఇవ్వడం న్యాయం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ అంటున్నది, తెలుగుదేశం అంటుంది, బీజేపీ అంటుంది, పౌర సమాజం కూడా అంటుంది. ప్రభుత్వం మేము చట్ట ప్రకారం ఇవ్వం, మేమే ఒక జీవో తీసుకొచ్చి మా ఇష్టం వచ్చినట్టు ఇస్తామని చెప్పి ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. ప్రభుత్వం ఏమో ఉన్నటువంటి నాయకులు ఎవరు జేబులకే ఇచ్చే పైసలు కాదు, ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రజల సొమ్మునే మన రైతులు నష్టపోతున్నారు. అంటే ఎక్కువ మందికి ప్రయోజనం ఇవ్వడం కోసం వాళ్ళు నష్టపోతున్నారు. ఆ నష్టపోతున్నటువంటి రైతులను, ప్రజలను, భూమి లేనటువంటి పేదలను ఓదార్చి వాళ్ళను కన్విన్స్ చేసుకొని పోవాల్సినటువంటి ప్రభుత్వం ఆ పని చేయడంలో ఫెయిల్ అయినటువంటి క్రమంలో వాళ్ళంతా కోర్టులను అప్రోచించారు. న్యాయస్థానానికి పోయి కోర్టుకు పోవడం అంటేనే ప్రాజెక్టులను అడ్డుకోవడం, కోర్టుకు పోవడం అంటేనే అసలు అభివృద్ధికి వ్యతిరేకం అనేటటువంటిది. అదేమో కోర్టు అంటే ప్రాజెక్టులను ఆపే ఒక యంత్రాంగం లెక్క ఇలా ప్రభుత్వం మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ప్రజలకు ప్రభుత్వం న్యాయం చేయలేనప్పుడు ఆ న్యాయాన్ని తీసుకోవడం కోసం కోర్టుకు పోయినరు. కోర్టుకు పోయినటువంటి క్రమంలో వాళ్లకు అండగా కాంగ్రెస్ పార్టీ నిలబడ్డది. న్యాయం వాళ్ళకు కావాల్సినటువంటి న్యాయం చేయాల్సిందే, మీరు ప్రాజెక్టులు కట్టాల్సిందే, వాళ్ళకి న్యాయం చేసి కట్టాలని చెప్తున్నారు. అక్కడ దానికి అడ్డుకోవడం ఎట్లయితుందో నాకు అర్థం కావట్లేదు. వాళ్ళకి న్యాయం చేయకుండా కట్టాలనుకుంటున్నారా, మీరు వాళ్ళకి అన్యాయం చేసి కట్టాలనుకుంటున్నారా, అది కూడా మీరు చెప్పాల్సినటువంటి బాధ్యత. కాబట్టి తప్పే ఉన్నది దాంట్లో. ఇప్పుడు ఎక్కడ ప్రాజెక్టు స్టార్ట్ అయితే అక్కడనే అప్లికేషన్ వేసి కోర్టుకు పోవడం కాంగ్రెస్ ఒక కార్యాచరణగా, ఒక కర్తవ్యంగా పెట్టుకున్నది. మీరు పెట్టిన ప్రాజెక్టులను ఇలా రీడిజైన్ ఎందుకు చేసినాము? మీరు గోదావరిలో ప్రతి ఏటా 4,500 టీఎంసీలు వృధాగా పోతున్నాయి కాబట్టి ఆ నీటినన్నింటినీ కూడా ఒడిసి పట్టుకొని తెలంగాణలో ప్రాజెక్టులు కట్టి ప్రతి ఎకరానికి నీళ్ళు ఇవ్వాలనేటువంటి ఒక మంచి అభిప్రాయంతో టీఆర్ఎస్ పార్టీ, మా ముఖ్యమంత్రి గారు ఒక మంచి అభిప్రాయంతో పోతా ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ ఏనాడైనా ప్రాజెక్టుల పైన, సమస్యల పైన ఏనాడు కూడా సమీక్ష చేసుకున్నదా? ఇలా 56 ఏళ్లల్లా 40 ఏళ్ళు పాలించినటువంటి పార్టీ మీ పార్టీ. ఎక్కడన్నా ఇక్కడ ఈ ప్రజలకు న్యాయం జరగాలి, ఎకరానికి నీళ్ళు ఇవ్వాలి, ఈ ప్రాజెక్టుల కింద ఉన్నటువంటి రైతులను ఆదుకోవాలని ఏనాడని వచ్చింది? ఏకాడికి కాంట్రాక్టర్లకు లబ్ధి చేరాలి, ఇలా టెండర్లు వీళ్ళకు ముందే అడ్వాన్సులు మొబిలైజేషన్ ఇవ్వాలి తప్ప ఏనాడు కూడా ప్రాజెక్టులు నీళ్ళ మీద దృష్టి పెట్టలేదు. బెల్లన్న గారు, మీరు అప్పుడు కాంగ్రెస్ లో లేరు, మీరు ఎందుకు మీరు కాంగ్రెస్ పార్టీని అంటున్నా? అయితే ఈరోజు మల్లన్న సాగర్ ఉంది. మల్లన్న సాగర్ కు ఈ జీవో నంబర్ 120 ఇలా 123 జీవో నంబర్ ప్రకారము ఇలా మనము చేస్తా ఉన్నాం, కాంపెన్సేషన్ ఇస్తున్నారు. మీరు కట్టినటువంటి అదే పక్కన తపాస్పల్లి ఉన్నది, మీరు ఎకరానికి ఎంత ఇచ్చారు? 80,000 రూపాయలు ఇచ్చిండ్రు. ఇలా ఎకరానికి మేము ఎంత ఇస్తున్నాం? 6,80,000 రూపాయలు ఇస్తుంది ఇవాళ టీఆర్ఎస్ పార్టీ. అంటే మీకు మాకు ఎంత వ్యత్యాసం ఉంది అంటే నాగార్జున సాగర్, అరే నువ్వు చెప్పేదాకనే విన్నా, ఇలా పులిచింతల ప్రాజెక్టులు కట్టడానికి ఇలా నల్గొండ జిల్లా నుంచి పోతుంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి అక్కడ చీఫ్ విప్ ఉంటాడు, మీ నాయకుడు ఉంటాడు. ఇలా అదే జిల్లాలో 28 గ్రామాలు ముంపుకు గురైతే ఎన్ని గ్రామాలకు మీరు ఎన్ని గ్రామాలకు ఎన్ని ఎకరాలకు మీరు కాంపెన్సేషన్ ఇచ్చిండ్రు? ఇలా మేమిచ్చేటువంటి కాంపెన్సేషన్కు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి ఆ కాంపెన్సేషన్ ఇచ్చినందుకు ఒకరు కంపేర్ చేద్దాం.
మీరు ఇచ్చింది గదే 80,000 ఇచ్చింది. నష్టపోయే రైతులకి నష్టపరిహారం అడగడం తప్ప నేను సార్ న్యాయంగా లేనప్పుడు వాళ్ళు కోర్టుకు పోయారు. ఏమైంది మల్లన్న సాగర్ మీద రైతు మీరు అందరూ కోర్టుకు పోయిండ్రు, మీరు కోర్టుకు పోయిండ్రు. ఇవాళ ఏమైంది అదే టెంట్ కింద దీక్ష చేసి మీ నాయకులు అక్కడే సభలో మైకులు పట్టుకొని మాట్లాడిన టెంట్ కింద రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. ఇలా ప్రాజెక్టులు స్టార్ట్ అయిపోతుంది. ఇవాళ ఏమైంది తెలిసిపోయింది కదా. ఇంకోటి మీ జానారెడ్డి గారు ఏమంటున్నారు, ఒకటే మాట చెప్పి ముగిస్తా. ఇంకోటి మీ షబ్బీర్ అలీ గారు నిన్నగా మొన్న దీక్ష చేసేమన్నాడు, కేసీఆర్ వల్లనే ప్రాజెక్టులు పూర్తయితాయి అని అన్నాడు. సరే మీరు నియోజకవర్గానికి ఏదో కాలువ వస్తుంది కదా, పార్టీకి కూడా పరిస్థితి 1956లో ఉన్నటువంటి ల్యాండ్ రేటు ఇవాళ లేనటువంటి పరిస్థితిని కూడా మనం గమనించాలి. చట్టం ప్రకారం చేయమని చెప్తా ఉన్నాం. రెండోది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని రాష్ట్రానికి కొట్లాడి తెచ్చుకున్నాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నష్టం జరిగింది కాబట్టి ఈ రాష్ట్రం ఏర్పడ్డది, సోనియా గాంధీ గారు రాష్ట్రాన్ని ఇచ్చారు, అందరం కలిసి కొట్లాడినమ్మా. తెలంగాణ వచ్చిన తర్వాత మొదటి ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారే అయినరు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కాలేదు. దీనికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర ప్రాంత నాయకులు పరిపాలించిన క్రమంలో తెలంగాణ వాళ్ళు ఎవరున్నా ఆ పరిపాలన కేసీఆర్ గారు కూడా మంత్రి ఉన్నారు. ఇవాళ పక్కన తపాస్పల్లి ప్రాజెక్ట్ 80,000 ఇస్తే మేము 6,80,000 రేట్లు వేరు, ఆ రోజు ఉన్నటువంటి కథ వేరు. ఏం చేస్తున్నారు మరి మీరు? ఎంత పెరిగింది రేటు? నేను ఏమంటున్నా, దూరంగా ఉంటుంది. ఎంత రేటు పెరిగింది? ప్రైవేట్ రేటు కనుక్కోండి. ఇవాళ మీరు కట్టిన చేసిన అన్యాయాన్ని ఆంధ్ర నాయకులు తపాస్పల్లికి మల్లన్న సాగర్ సార్ థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, వెల్లనాయక్ గారు, గౌరీశంకర్ గారు, పాదురి కన్న గారు. గుడ్ మార్నింగ్ తెలంగాణ. మీ అభిప్రాయం చెప్పలేదు. సారీ సార్, టైం అయిపోయింది. ఇది వాళ్ళ గుడ్ మార్నింగ్ తెలంగాణ. మళ్ళీ సోమవారం కలుద్దాం. స్టే ట్యూన్.